तो एक कॉकरोच जनता पार्टी का अकाउंट बंद करके आप कुछ नहीं कर सकते। दुनिया के सबसे बड़े नेता है, देश के सबसे स्ट्रांग इंसान है, आज तक के सबसे स्ट्रांग प्राइम मिनिस्टर है। भाई कैसे स्ट्रांग प्राइम मिनिस्टर हो आप जेनजी से डर रहे हो? నమస్తే. ఇండియాలో ఒక కొత్త రాజకీయ పార్టీ రాబోతుంది. ఈ రాజకీయ పార్టీకి దేశవ్యాప్తంగా ఉన్న యువత నుంచి విశేషమైన ఆదరణ వస్తుంది. పార్టీగా ఆవిర్భవించి ఆన్లైన్లో మేము ఒక పార్టీ అని చెప్పిన కొన్ని గంటల్లోనే లక్షలు దాటి మిలియన్ల వైపు వెళ్తున్నారు ఈ పార్టీ కార్యకర్తలు, పార్టీ సభ్యులు. ఈ పార్టీ పేరేంటో తెలుసా? కాక్రోచ్ జనతా పార్టీ, అంటే బొద్దింకల సమాజం ఉన్న పార్టీ అని చెప్తున్నారు. దీనికి కారణం చాలా ఫన్నీగా ఈ పేరు ఉన్నప్పటికీ కూడా దీనికి కారణం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక కేసు విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్య. భారతదేశంలో నిరుద్యోగులు, యాక్టివిస్టులు వీరు చాలామంది ఉన్నారు. వీరంతా కూడా బొద్దింకలుగా అనేక మంది మీద ఆరోపణలు చేస్తున్న పరిణామాల కారణంగా సమస్యలు వస్తున్నాయని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక వ్యాఖ్య చేశారు. ఈ వ్యాఖ్య పట్ల భారత యువతలో తీవ్రమైన అసంతృప్తి, ఆక్షేపణలు వచ్చాయి. నేను కూడా బొద్దింకనే, నేను కూడా నిరుద్యోగినే, అయితే మమ్మల్ని కూడా సమాజ వ్యతిరేకులుగా సృష్టిస్తారా, మమ్మల్ని కూడా సమాజ వ్యతిరేకులుగా ప్రకటిస్తారా అంటూ చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలపైన ఆక్షేపణ వ్యక్తం చేశారు, తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. దానిపైన ఆయన వివరణ ఇచ్చారు. నేను యువతని మొత్తానో లేకపోతే నిరుద్యోగుల మొత్తానో నేను అనలేదు, కానీ కొన్ని తప్పుడు ఆరోపణలు చేస్తున్న వ్యక్తులు దానివల్ల వస్తున్న వ్యతిరేక ప్రభావాల మీదనే నేను మాట్లాడానని చీఫ్ జస్టిస్ వివరణ కూడా ఇచ్చారు. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఆన్లైన్ యాక్టివిస్టులు చాలా అలర్ట్ అయి ఉన్నారు. అభిజిత్ దీప్కే అనే ఒక యువకుడు అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో చదువుకుంటున్న భారతీయుడు. ఈయన ఆన్లైన్ ఫామ్ను ఒకటి ఆన్లైన్లో ఉంచారు. మీరు నాతో కలిసి వస్తే మనలాంటి బొద్దింకలన్నీ ఏకమై ఒక పార్టీ పెడితే ఎలా ఉంటుందని ఒక ప్రతిపాదన చేశారు. దానికి దేశవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ వచ్చింది. ఆయన పార్టీగా ప్రకటిస్తూ ఈ ఆన్లైన్ ఫామ్ పెట్టిన కొన్ని గంటల్లోనే 24 గంటలు తిరగకుండానే దాదాపుగా 50,000 మంది ఇందులో చేరిపోయారు. ఈ 50,000 మంది మల్టిప్లై అవుతూ 4 రోజులు తిరగకుండానే 40 లక్షల మంది అయిపోయారు. ఇన్స్టాగ్రామ్లో వీరు ఒక ఆన్లైన్ అకౌంట్ని అకౌంట్ కూడా క్రియేట్ చేసుకున్నారు, ట్విట్టర్లో ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకున్నారు. వాటన్నిటికీ విపరీతమైన ఆదరణ లభిస్తుంది. ట్విట్టర్కి 1,00,000 దాటిపోయిన ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో 4 మిలియన్ల వరకు కూడా ఇప్పుడు గడుస్తున్న ప్రస్తుతం ఈ సమయానికి 4 మిలియన్ల వరకు కూడా వారి ఫాలోవర్స్ పెరిగిపోయి ఉంటారు. ఇదంతా కూడా ప్రస్తుతం భారతదేశ యువతలో ఉన్న అసంతృప్తి, ప్రస్తుత రాజకీయ పార్టీల, సంప్రదాయ రాజకీయ పార్టీల పట్ల ఉన్న వ్యతిరేకత చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పార్టీ మేనిఫెస్టో కానీ లేకపోతే ఈ పార్టీలో చేరాలంటే అర్హతలు కానీ చాలా ఫన్నీగా ఉన్నాయి. ఫన్నీగా అంటే మేనిఫెస్టోలో ఏం చెప్తున్నారంటే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పదవి దిగిపోయిన తర్వాత మేము మరో పదవికి అవకాశం ఇవ్వము, పోస్ట్ రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి పదవులు ఉండవు మా పార్టీ అధికారంలోకి వస్తే. రెండోది, ఎలక్షన్ కమిషను చీఫ్ కమిషనర్ ఎవరైతే ఉంటారో వారిపైన విచారణ ప్రారంభిస్తాము, ఒకవేళ ఓట్లు తొలగింపు ఏదైనా అక్రమం తేలితే కనుక పూర్తి స్థాయి విచారణ చేపడతాము. భారతదేశ క్యాబినెట్లో 50% మహిళలు ఉండే విధంగా, పార్లమెంట్లో 50% మహిళలు ఉండే విధంగా ప్రస్తుత పార్లమెంట్ స్థానాలతోటే చేస్తాము. అలాగే మీడియా పైన కూడా ఈ కార్పొరేట్ సంస్థలు, అధినేతలుగా ఉన్న మీడియా సంస్థలన్నిటి లైసెన్స్ను తొలగిస్తాము, కేవలం ఇండిపెండెంట్ జర్నలిస్టులకే లైసెన్సు ఇచ్చే విధంగా మీడియా సంస్థలు కొనసాగే విధంగా చూస్తాము. ఈ 4తో పాటుగా అతి కీలకమైంది, పార్టీలు మారుతున్న నేతలపైన తీవ్రంగా కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. మా పార్టీ అధికారంలోకి వస్తే అది చేస్తాము. 20 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వారికి అనర్హులుగా ప్రకటిస్తాం పార్టీ మారితే కనుక, ఫిరాయిస్తే. ఇలాంటి హామీలతో వచ్చారు. పార్టీలో చేరడానికి కూడా కొన్ని అర్హతలు పెట్టారు. పార్టీలో చేరడానికి అర్హతలు ఏంటంటే, మొట్టమొదటిది మీకు ప్రభుత్వ వ్యతిరేకంగా మీకున్న గొంతుని వినిపించే ఒక లక్షణం మీకు ఉండాలి, లేజీనెస్ ఉండాలి. అంటే ప్రస్తుతం జెన్జీల్లో ఉండే ప్రధానమైన లక్ష్యం మేము లేజీ అని చెప్పుకుంటారు కాబట్టి ఆ లేజీనెస్ మీలో ఉండాలి. ప్రస్తుతం ఉన్న ప్రతి అంశం పైన మీరు స్పందించగలిగే వాయిస్ మీకు ఉండాలి. మీరు నిరుద్యోగులై ఉండాలి, అన్నిటికంటే ముఖ్యమైనది. ఇలాంటి కొన్ని అర్హతలు పెట్టి మీరు చేరండి అన్నారు. చూడటానికి చాలా ఫన్నీగా, ఏదో వ్యంగ్యంగా ఉన్నట్టుగా అనిపిస్తున్నప్పటికీ కూడా దీనికి వస్తున్న ఆదరణ చూస్తే కనుక ఖచ్చితంగా ఏదో జరుగుతుంది, భారత యువతలో ఏదో అసంతృప్తి ఉందన్న సంకేతం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
పార్టీని ప్రారంభించిన అభిజిత్ దీప్కే అనే వ్యక్తి గతంలో ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేశాడన్న ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. అక్కడ సోషల్ మీడియాలో ఒక కార్యకర్తగా పనిచేశారని. అది నిజం కూడా అయి ఉండొచ్చు. కానీ ఆ ప్రతిపాదనకు వస్తున్న అద్భుతమైన స్పందన చూస్తుంటే కనుక భారత యువతలో ఒక తీవ్రమైన అసంతృప్తి కనిపిస్తోంది. దేశం యావత్తులో కూడా ఈ స్పందన, వారికి ఒక ఆదరణ రావడం అనేది నిజంగా ఆశ్చర్యం కలిగించే పరిణామం. ఎందుకంటే జెన్జీలు దేశ ప్రభుత్వాల్ని మార్చగలరు, అత్యంత బలవంతులైన నాయకులు కూడా దించగలరు అన్న సంకేతాలు మనం ఇటీవలే చూసాము. బంగ్లాదేశ్లో హసీనాని దించేసిన తీరులో కానీ, లేకపోతే శ్రీలంకలో జరిగిన పరిణామాలు కానీ, ఇవన్నీ చూస్తుంటే కనుక భారత యువతలో కూడా అట్లాంటి అసంతృప్తి ఏమైనా కనిపిస్తుందా అని చాలా స్పష్టమైన సంకేతాలు మనకు ఈ ఘటన ద్వారా తెలుస్తున్నాయి. పార్టీ పేరుని ఏదో సరదాగా ప్రారంభించిన ఈ పార్టీ పేరు స్థిరపడిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా పాపులర్ అవుతున్న పరిణామం కనిపిస్తూ ఉంది. ఎక్కువ మంది 20 సంవత్సరాల లోపు యువకులు దీంట్లో రిజిస్టర్ చేసుకుంటున్నారు. ఈ ఆన్లైన్ ఫామ్లో రిజిస్టర్ చేసుకోవడం మాత్రమే కాదు, దీన్ని సిసలైన పొలిటికల్ పార్టీగా మార్చాలని చెప్పి డిమాండ్ కూడా చేస్తూ ఉన్నారు. ఇది కనుక ఒకవేళ ఉధృతం అయితే, వీరికి అవసరమైన ఇతర హంగులు ఆర్భాటాలు కనుక వారికి ఆర్థిక వనరులు సమకూరితే, ఆర్థిక వనరులు కూడా అవసరం లేదు, యువతలో కనుక ఐక్యత, ఆన్లైన్ టూల్స్ కనుక వాళ్ళకి అందుబాటులో ఉంటే ఇది మరింత వేగమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే స్థానికంగా అనేక ప్రాంతాల్లో, అనేక రాష్ట్రాల్లో స్థానికంగా ఉన్న సమస్యల్ని మేహూ కాక్రోచ్ అన్న ఒక బోర్డును ధరించి కూడా వారు అక్కడ స్థానిక సమస్యల్ని ఈ పార్టీ వేదిక నుంచి మరింత వేగవంతం చేస్తున్నారు, మరింత గొంతుగా వినిపిస్తున్నారు. ఈ పరిణామం ఖచ్చితంగా ప్రస్తుత ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ ఉన్నా సరే, ఒక మేలుకొలుపు లాంటి ఘటనగా మనం భావించాల్సి ఉంటుంది. దీని ఇంకా రాజకీయ కారణాలు ఉన్నాయా లేవా అనే తర్వాత సంగతి. ఇది మాత్రం భారత యువతని, ముఖ్యంగా ఒక జెన్జీ వాయిస్ని వినిపించడానికి ఇలాంటి వేదికలు మరింత బలోపేతం కాబోతున్నాయన్న సంకేతం మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతాం. చూడాలి దీనికి ఎలాంటి అనుకూలత, ఎలాంటి స్పందన వస్తుందనేది కాలమే నిర్ణయించబోతుంది.